హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ మరియు ఇథేరియం ఆర్ ఇతర క్రిప్టో కరెన్సీస్లో ట్రేడింగ్ చేసే వారి గురించి ఒక బెస్ట్ డే ట్రేడింగ్ స్ట్రాటజీ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో 5 మినిట్స్లో అయినా 15 మినిట్స్లో అయినా ఆర్ 30 మినిట్స్ ఆర్ 1 అవర్ టైం ఫ్రేమ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. మీరు ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ఇంప్లిమెంట్ చేసుకోండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ పర్ఫెక్ట్ అనిపించినప్పుడు మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ స్టెప్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒకసారి మేము ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో వీడియోస్ లింక్స్ ఉన్నాయి. ట్రేట్రాన్లో డెల్టా ఎక్స్చేంజ్ క్రిప్టో కరెన్సీస్ కోసం ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది మీ అందరికి తెలిసి ఉంటుంది. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ వచ్చేసరికి బిట్కాయిన్, ఇథేరియం ఇలా మనం ఫ్యూచర్స్లో ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ. మనం లీగల్గా ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ ఇక్కడ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఫ్రెండ్స్, రెండు వచ్చేసరికి మనకి ఇక్కడ ఇథేరియంలో, బిట్కాయిన్లో వచ్చేసరికి ఆప్షన్స్ సెల్లింగ్ విత్ హెడ్జింగ్ స్ట్రాటజీస్. ఈ రెండు వచ్చేసరికి ఆప్షన్ స్ట్రాటజీస్ విత్ సెల్లింగ్ అనమాట. దీనికి రెండింటికి కలిపి అరౌండ్ 15 అతి తక్కువ క్యాపిటల్తో మనం ఈ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఒక్కొక్క స్ట్రాటజీకి వచ్చేసరికి 1000 రూపీస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏదైనా స్ట్రాటజీ మీరు 1000 రూపీస్ క్యాపిటల్తో ట్రేడ్ చేయొచ్చు అనమాట. 1000 రూపీస్ మీ అకౌంట్లో అమౌంట్ ఉంటే ఈ స్ట్రాటజీస్తో ట్రేడ్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీస్ అన్ని మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఫస్ట్ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి, రియల్ మనీతో కాకుండా. ఎందుకంటే ఇది ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాక్టీస్ కోసం. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవాలంటే మీకు ఫస్ట్ ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. ట్రేట్రాన్ అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఒక బెస్ట్ ఆల్గో ప్లాట్ఫామ్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఆర్ ఆల్గో ట్రేడింగ్ కోసం. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఆల్గో ట్రేడింగ్ కోసం ఒక బెస్ట్ ఆల్గో ప్లాట్ఫామ్ ఇండియాలో. ఫస్ట్ వచ్చేసరికి మీరు ట్రేట్రాన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలోనే పనిచేస్తాయి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి మీరు ఈ రెండిట్లో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ చూద్దాం. ఇక్కడ నేను నా అకౌంట్లోకి లాగిన్ అయిన బీటీసీ చార్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉంది. మీరు ఎనీ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎనీ టైం ఫ్రేమ్లో మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఇది నార్మల్ క్యాండిల్ స్టిక్ ఉంది కదా. నార్మల్ క్యాండిల్ స్టిక్ నుంచి నేను ఇది వచ్చేసరికి హేకినాష్ పెట్టుకుంటాను. నార్మల్ క్యాండిల్ స్టిక్స్ నుంచి హేకినాష్, ఓకేనా, హేకినాష్ కన్వర్ట్ చేసుకున్నాను. మీ అందరికి తెలిసి ఉంటుంది హేకినాష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసరికి 2A2 ఇండికేటర్స్, ఈఎంఏ, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, డబ్ల్యూఎంఏ. సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇది ఇన్పుట్స్ 5, స్టైల్ వచ్చేసరికి ఇది రెడ్ పెట్టుకున్నాం, థిక్నెస్ 5, థిక్నెస్ ఎక్కువ వేసుకున్నాను. డబ్ల్యూఎంఏ వచ్చేసరికి 14, ఇది బ్లూ, కొద్దిగా థిక్నెస్ ఎక్కువ పెట్టుకుంటాను. ఇన్పుట్స్ వచ్చేసరికి 14, ఇది 14, డబ్ల్యూఎంఏ 14, 9EMA. ఇది ఓకేనా. మనం రెండు ఇండికేటర్స్ ఏం యాడ్ చేసాం, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 14. ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి RSI. మీ అందరికి తెలిసిన ఇండికేటర్సే. చాలా సింపుల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సింపుల్ ఫ్రెండ్స్, మన స్ట్రాటజీ ఏం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఇండికేటర్స్ యాడ్ చేసాం, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 14, RSI. బై డిఫాల్ట్ మనకి సెట్టింగ్స్ ఏ విధంగా ఉంటాయి, డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మన స్ట్రాటజీ ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు RSI ఎగ్జాంపుల్, RSI ఉంది కదా. RSI అనేది 50% ఎబో ఉండి, ఇక్కడ క్లియర్గా చూడండి, బై పొజిషన్కి నేను చెప్తున్నాను. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంది కదా. ఇక్కడ RSI 50% ఎబో ఉండి, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఈ రెడ్ లైన్, ఇది వచ్చేసరికి 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఈ బ్లూ అనేది WMA ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ లైన్ 14. ఈ 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ఈ 14 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది, ఓకేనా. బై సిగ్నల్ ఇచ్చింది. అప్ సైడ్ క్రాస్ ఓవర్ అంటే బై సిగ్నల్. సేమ్ ఇక్కడ మనకు RSI అనేది, RSI మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, సిగ్నల్ ఇచ్చింది, బై సిగ్నల్. బట్ మనకి ఇక్కడ RSI కూడా ఏముండాలి, RSI 50% ఎబో ఉండాలి.
RSI 50% అబోవ్ ఉండాలి బై సిగ్నల్ తీసుకోవడానికి. ఓకేనా? సేల్ సిగ్నల్, ఇక్కడ సేల్ సిగ్నల్, ఇప్పుడు బై సిగ్నల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బై సిగ్నల్కి మనం సేల్ సిగ్నల్కి వచ్చేసరికి ఇక్కడ మనకి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 14 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ని మనకి ఈ 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేయాలి. ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఓకే, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. బట్ మనకి ఇంకొక సిగ్నల్ ఇక్కడ RSI అనేది స్ట్రైట్గా ఇక్కడ క్రాస్ ఓవర్ ఎక్కడ ఇస్తుందో ఇక్కడ చూస్తే RSI అనేది 50% బిలో ఉండాలి. 50%, ఈ 50% లైన్ ఉంది కదా, RSI 50% బిలో ఉండాలి. బట్ 50% అబోవ్ ఉంది, అంటే ఇది ఫేక్ సిగ్నల్. ఇటువంటి సిగ్నల్ అవాయిడ్ చేస్తాం. పర్ఫెక్ట్ సిగ్నల్ ఎక్కడ? సేల్ సిగ్నల్ తీసుకోవడానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 14 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ని ఈ బ్లూ లైన్ని 5 EMA ఈ రెడ్ లైన్ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది. సేమ్ మనకి RSI అనేది చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందా? RSI 50% బిలో ఉంది. RSI 50% అంటే ఇది పర్ఫెక్ట్ సేల్ సిగ్నల్. ఇది పర్ఫెక్ట్ సేల్ సిగ్నల్కి. ఓకేనా? పర్ఫెక్ట్ సేల్ సిగ్నల్కి. బై సిగ్నల్ అంటేనేమో RSI అబోవ్ ఉండాలి, క్రాస్ ఓవర్ అప్ సైడ్ ఇది ఈ విధంగా క్రాస్ అవ్వాలి. సేల్ సిగ్నల్కి వచ్చేసరికి ఇలా ఉండాలి, RSI 50% బిలో ఉండాలి. సో ఇది మనకి ఏంటంటే క్లియర్గా ఇక్కడ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయితే 5 EMA సేల్ సిగ్నల్, అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయితే బై సిగ్నల్. మనకు క్లియర్ ఇండికేషన్ అంటే ఫేక్ సిగ్నల్స్ అవాయిడ్ చేసుకోవడానికి ఇది మనం RSI 50% అబోవ్ ఉంటేనే RSI 50% అబోవ్ ఉండాలి, ఇక్కడ బై సిగ్నల్ ఇవ్వాలి. RSI 50% బిలో ఉండాలి సేల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు క్రాస్ ఓవర్. సో ఆ విధంగా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, క్రాస్ ఓవర్ ఇచ్చింది, RSI అబోవ్. ఈ విధంగా మీరు ట్రేడింగ్ సెటప్ ఇక్కడ కూడా. ఓకేనా? ఇక్కడ ఇచ్చింది సిగ్నల్ బట్ RSI బిలో, క్రాస్ ఓవర్ ఇచ్చింది ఇక్కడ బట్ RSI బిలో లేదు, ఫేక్ సిగ్నల్, దీన్ని అవాయిడ్ చేస్తాం. ఓకేనా? అబోవ్ సైడ్ క్రాస్ ఓవర్. సో ఈ విధంగా మీరు ఎనీ టైం ఫ్రేమ్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి ఈ స్ట్రాటజీ. మీరు ఎనీ టైం ఫ్రేమ్లో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ రిలయబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఏరియాలో 30 minutes టైం ఫ్రేమా, 15 minutes. సో ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసుకొని చూసుకోండి. 30 minutes ఆర్ 15 minutes ఎనీ టైం ఫ్రేమ్లో మీరు సేమ్ నేను చెప్పిన మెథడ్లో మీరు చూడండి. క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇక్కడ RSI 50% బిలో ఉంది, క్లియర్గా సేల్ సిగ్నల్. నాకు ఈ విధంగా క్రాస్ ఓవర్, ఇక్కడ RSI 50% అబోవ్ ఉండాలి. ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, RSI బిలో ఉంది, సేల్ సిగ్నల్. ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది చూడండి, క్రాస్ ఓవర్ అబోవ్, RSI 50% అబోవ్ ఉంది. సో ఈ విధంగా మీరు ఎనీ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ ప్రాక్టీస్ చేయండి. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ప్రాక్టీస్ చేయండి. ఈ స్ట్రాటజీ మీద కూడా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ తీసుకొస్తాం ఫ్యూచర్లో మీ ముందుకి. సేమ్ ఇదే స్ట్రాటజీ మీద మీరు ఫ్యూచర్లో అది ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ ఫ్రీగా మీకు ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఇవ్వబడ్డాయి. ఇవి అడ్వాన్స్ ఇండికేటర్స్తో యూజ్ చేసుకొని ఇవి ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, స్ట్రేట్ రన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్, ఇవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ, ఇవి ఎటువంటి ఇండికేటర్స్ ఉండవు, మనకు ప్యూర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఇవి కూడా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకొని మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలంటే మీకు ట్రేడ్ రన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, డెల్టా ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.